క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము లూకాసు సువార్త 22వ అధ్యాయము 31, 32 వచనాలు. లూకాసు సువార్త 22వ అధ్యాయము 31, 32 వచనాలు. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగి తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగము యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో స్పష్టంగా చెబుతున్న మాట, సాతాను మనల్ని జల్లెడ వలె జల్లించుటకు కోరుకున్నది. విశ్వాస జీవితంలో ఇట్లాంటి గడియలు, ఇట్లాంటి సందర్భాలు వస్తాయి. సాతానుకి దేవుడు అనుమతి ఇవ్వకపోతే సాతాను కూడా మనల్ని ఏమీ చేయలేడు. నా ఉద్దేశం ప్రకారం దేవుడే మన జీవితంలో కొన్నిసార్లు అపవాదికి చోటిస్తాడు. ఎందుకు? ఒక గొప్ప పరిస్థితిలోనికి మనల్ని తీసుకొని వెళ్ళాలి అని అంటే మనము దానికి తగ్గ సిద్ధపాటు లేకుండా ఉన్నాము అనంటే దాన్ని సరిచేయటానికి దేవుడు అపవాదికి చోటిచ్చి మన జీవితంలో కొన్ని సరిచేయవలసినవి సరిచేస్తారు. ఇది ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు, కానీ నేనైతే గట్టిగా నమ్ముతా. యోబుకు కూడా అంతే, పౌలుకు కూడా అంతే, ఇక్కడ పేతురుకు కూడా అంతే. భక్తుల జీవితాలు, అందరి జీవితాల్లో దేవుడు ఒక పరిస్థితిలోనికి నెడతాడు, అపవాదికి అవకాశం ఇస్తారు. తద్వారా మనలో సిద్ధముగా లేనిది, అంటే ఆయన అనుకున్న పని కొరకు మనం సిద్ధంగా లేనప్పుడు ఆ సిద్ధపాటు కొరకు మనలో అవసరం లేని వాటిని తీసి అవసరమైన వాటిని పెంపొందించటం కొరకు అపవాదిని పావుగా వాడి మన జీవితంలో కొన్ని పరిస్థితులను దేవుడు కలుగజేస్తారు. అది నమ్ముతాను, మనం నమ్మాలి. ఇక్కడ పరిస్థితి యేసు ప్రభువారి చివరి రోజుల్లోకి వచ్చింది. పరిచర్య ఇంకా సంఘ స్థాపన జరగాలి. యేసయ్య అన్నాడు, పేతురు నీ మీద నా సంఘాన్ని కడతానని. అయితే పేతురు ఇంకా సిద్ధంగా లేడు కాబట్టి దేవుడు ప్రభువారు ఏమన్నారు, సాతాను నిన్ను కోరుకుంది నిన్ను జల్లెడ పట్టించాలని. అయితే నీ విశ్వాసము చెదిరిపోకుండానట్లు నీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎంత మంచి దేవుడండి! శ్రమ ఇచ్చి శ్రమలో తట్టుకోగలిగిన అవకాశం, లేదా ఆధిక్యతను, లేకపోతే శ్రమలో తట్టుకోగలిగిన ఓర్పును ఇవ్వాలని ప్రార్థన కూడా చేస్తున్నారు. అదే అంటాడు కదా పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప
మరేదియు మీకు సంభవించలేదు. శ్రమతో పాటు తట్టుకొనగలిగిన మార్గము లేదా తప్పించుకొనగలిగిన మార్గము. ఆ మార్గం ఏంటిది? ఇదిగో ఇక్కడ ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. సో, మనల్ని ఒకదాని కొరకు సిద్ధపరచటం కొరకు ఆయన అనుకున్నది మన జీవితంలో జరగాలి. దాని కొరకు మనల్ని ఆయన సిద్ధపరుస్తారు. సిద్ధపరచుటకు సాతాన్ని సాధనంగా వాడుకుంటాడు. కానీ సాతాను మనల్ని ఏం చేయకుండా ఉండటం కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. అంతా ఆయనే. ఇక్కడ మన పాత్ర ఏమి లేదు. జస్ట్ మనం అలా ఉంటాం అంతే. అందుకే అంటాడు దావీదు, సియోనులో మౌనంగా ఉండుట దేవునికి స్తుతులు చెల్లించుట. దేవుడు జరిగిస్తున్న కార్యములను మౌనంగా చూడగలిగితే ఎందుకు అది వచ్చిందన్నది తర్వాత నీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంకొక మాట కూడా అన్నాడు, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను సిద్ధపరచుము లేదా స్థిరపరచుమని చెప్పాను. సో పేతురు వన్స్ నీవు శ్రమలో నుంచి వెళ్ళిన తర్వాత ఇగో నీ సహోదరులు ఉన్నారు, పెద్దోడివి కదా, నీ మీద సంఘాన్ని కడతానని చెప్పాను. నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను కూడా స్థిరపరచు. సంఘం కట్టాలి నేను. ఈ భూమి మీద నా రాజ్యాన్ని నేను కట్టాలి. కనుక సాతానునికి అనుమతిస్తున్నా. వాడు నిన్ను ఇబ్బంది పెడతాడు, అయినా స్థిరపరచు. నీ కొరకు ప్రార్థన చేస్తాను, సిద్ధపడు. మనసు నిలబడిన తర్వాత నీ సహోదరులను సిద్ధపరచు. పేతురు జీవితంలో లైట్గా యేసయ్య చనిపోకముందే వచ్చింది ఆ పరిస్థితి. 3 సార్లు బొంకుతాడు. సాతాను వాడేశాడు పేతురుని. కానీ దేవుడు ప్రార్థన చేస్తానన్నాడు కదా, చేసే ఉంటాడు గెత్సెమనే తోటలో వారి కొరకు కూడా. మనసు మాత్రం నిలిపాడు పేతురు. ఆ తర్వాత ఎంత గొప్ప పరిచర్య చేశాడు అన్నది నీకు తెలుసు, నాకు తెలుసు. అపోస్తల కార్యగ్రంథం చూస్తే తెలుస్తుంది. కనుక ప్రియమైన వారలారా, నీ జీవితంలో వచ్చిన ప్రతిదీ దేవుడు ఒక గొప్ప పని కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నారు. సిద్ధపరచుటకు దేవుడే నీకు అపవాదికి అవకాశం ఇచ్చారు. అంత మాత్రమనే కాదు, అపవాది నిన్ను ఇబ్బంది లేదా నిన్ను శ్రమంలో నెట్టకుండా నువ్వు దాన్ని ఓర్చుకోవటానికి కావలసిన శక్తి ఇమ్మని ఆయనే ప్రార్థన కూడా చేస్తారు. అది నీ దేవుడు నా దేవుడని నీవు ఒకసారి అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ సహోదరుల్ని సిద్ధపరచాలి. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృప దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకించి శ్రీజాని బట్టి ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఇబ్బంది పడుతుందని వినిండుగా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మంచి నిద్ర బిడ్డకి దయచేయండి. మీ శిలువలో కార్చిన రక్తంతో బిడ్డను ప్రోక్షించి ఆరోగ్యవంతులుగా ఉండగలిగిన కృపను దయచేయండి. ఇంకా ఆసుపత్రులు అనేక మంది బలహీనులుగా ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకొని బలపరిచే ఆరోగ్యానికి ముద్ర వేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.